నువ్వు నంద అయితే నాకేంటి, నేను బద్రీనాథ్. భయ్యా జగన్ భయ్య కళ్యాణ్ గారికి ఒక మార్క్ ఇచ్చేసి దాన్ని వేవ్ లాగా చేసేసావు. కళ్యాణ్ గారి పేరు కూడా అవసరం లేదు, ఇలా అంటే చాలు. నాకు తెక్కరేగితే సీఎం అయినా ఒకటే, చీఎం అయినా ఒకటే. ఇంకా రావాల్సిన డైలాగే వచ్చింది ఇక్కడ. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నాను. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం ఒకేలాంటినప్ప. అది గడ్డం గీసుకోదు, అది గడ్డం గీసుకోదు, నేను గడ్డం గీసుకుంటాను. అది ఒక్కడే తేడా, మిగతా అదంతా సేమ్ టు సేమ్. ఎవడు కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో, ఎవడు కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో వాడే పురిగడు. చాలా వాడుకలో ఉన్నది పాపులర్ డైలాగ్ ఏంటంటే, పండగ చేసుకో అనేది అందరూ ఎక్కువ వాడతారు యాక్చువల్గా. నా ఫేవరెట్ డైలాగు, ఫస్ట్ బుజ్జిగాడి సినిమా ముందు పూరి గారు బ్యాంకాక్లో ఉంటే వెళ్ళాను. అక్కడికి వెళ్తే ఆయన చేయి పట్టుకొని చేతి మీద ఇలా కొడితే నరం వస్తుంది, ఇలా పట్టుకు గట్టిగా లాగితే తాడొచ్చేది, లాగేసుకుందా రేటే అని ఫస్ట్ డైలాగ్ బుజ్జిగాడిలో చెప్పారు. నా ఫేవరెట్ ఫిలిం. ఓకే, థ్యాంక్ యూ. ప్రభాస్ గారికి బ్రో థ్యాంక్ యూ. మా సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ, ముఖ్యంగా మా డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారి దగ్గరికి. నేను ఫస్ట్ పూరి జగన్ గారి దగ్గరికి ఇంటర్ సెకండ్ ఇయర్లో నాకు ఏం చేయాలో లైఫ్లో నిజంగా తెలియదు. అప్పుడు అది ఏదో అవుతాం అని నాన్న తిడుతూ ఉండేవారు, అమ్మ తిడుతుండేది, బాబాయ్ పెద్ద అందరు తిడుతూ ఉండేవారు. కేవలం గ్లామరస్ కోసమే ఉన్నారు కాబట్టి మంచి స్కిన్ షోని కూడా ప్రదర్శించారు, అందరినీ మంత్రముగ్ధుల్ని చేశారు. దే వర్ లుకింగ్ డామ్ హాట్. సర్ప్రైజ్ ప్యాకేజ్ లా వచ్చి తన కామెడీ టైమింగ్ తో బాగా నవ్వించేసే 30 years ఇండస్ట్రీ పృథ్వీ మరోసారి తన కామెడీ టైమింగ్ తో నవ్వించే ప్రయత్నం చేశారు. థియేటర్లో ఉన్న చాలా మంది నవ్వుతూనే ఉన్నారు, కానీ ఎందుకో నాకే నవ్వు రాలేదు.